నారాయణ కాలేజ్ బాధితులను మిథానిలోని డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. మంటలో కారణ ముగ్గురిని వారి కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రులకు షిఫ్ట్ చేశారు. పెట్రోల్ కావటంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మంటల్లో స్టూడెంట్ లీడర్ సందీప్, నారాయణ కాలేజ్ ఏవో అశోక్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికి 67% పైగా గాయాలయ్యాయి. దీంతో వీరి పరిస్థితి విషమంగా మారింది. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇదే ప్రమాదంలో నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డికి 30% పైగా గాయాలయ్యాయి. హైదరాబాద్ రామంతపూర్లోని నారాయణ కాలేజీలో జరిగింది దుర్ఘటన. ఫీజు చెల్లించుకుంటే టీసీ ఇచ్చేది లేదని కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్పింది. టీసీ ఎలా ఇవ్వరో చూస్తామని విద్యార్థి తరపున వచ్చిన స్టూడెంట్ లీడర్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, ఏకంగా పెట్రోల్ పోసుకొని బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో స్టూడెంట్ లీడర్, కాలేజీ సిబ్బంది మొత్తం ముగ్గురు మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు. రామంతపూర్కు చెందిన సాయినాథ్ నారాయణ్ స్థానిక నారాయణ కాలేజీలో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేశాడు. అతడు కాలేజ్కు 16,000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంది. దీంతో కాలేజ్ యాజమాన్యం అతడికి టీసీ ఇవ్వలేదు. సాయినాథ్ తన తల్లిదండ్రులతో కలిసి టీసీ ఇవ్వాలని యాజమాన్యాన్ని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశాడు. 16,000 కడితే తప్ప టీసీ ఇచ్చేది లేదని ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సాయినాథ్ స్టూడెంట్ లీడర్ సందీప్ను కలిసి తనకు టీసీ ఇప్పించాలని కోరాడు. విద్యార్థి సంఘం నేతగా సందీప్, కొంతమంది యూనియన్ సభ్యులు సాయినాథ్తో కలిసి కాలేజ్కు వెళ్లాడు. రూమ్లో ప్రిన్సిపల్, ఏవోతో కొద్దిసేపు చర్చలు జరిపారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. యాజమాన్యం ఎంతకు దిగి రాకపోవడంతో వారిని బెదిరించాలనుకున్నాడు సందీప్. తనపై పెట్రోల్ పోసుకున్నాడు. అయితే పక్కనే దేవుడి ఫోటోల ముందు దీపం వెలిగించి ఉంది. సందీప్ తనపై పెట్రోల్ పోసుకోగానే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అతడు పక్కనే కుర్చీలో కూర్చొని ఉన్న ఏవో అశోక్ రెడ్డికి సైతం మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకున్న సందీప్ ప్రిన్సిపల్ అశోక్ రెడ్డిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే సందీప్ను ప్రిన్సిపల్ పక్కకు నెట్టేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే సాయినాథ్తో పాటు మిగతా వారు అక్కడి నుంచి పారిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది, ఫైర్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు మంటల్లో తీవ్రంగా కాలిన సందీప్తో పాటు ఏవో అశోక్ రెడ్డి, ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డిలను గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అసలు నారాయణ కాలేజీలో ఏం జరిగిందో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షితో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అకౌంటెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు సాయి నారాయణ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుతున్నారా, కంప్లీట్ అయిందా, ఏంటి ఆ వివరాలు చెప్పండి ఒకసారి. 21-23 లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ లో అతని సెకండ్ ఇయర్ అయిపోయిందండి. సెకండ్ ఇయర్ పాస్ అవుట్. ఇప్పుడు కాకపోతే 16,000 రూపాయలు డ్యూ ఉంది, కాలేజ్ ఫీజు డ్యూ. అది కట్టలేము, తక్కువ కడతాము, అది కట్టలేము అనేది వాళ్ళ వాదన. స్టూడెంట్, ఫాదర్ ప్లస్ ఆర్గనైజేషన్ లీడర్ సందీప్ వాళ్ళ వాదన. అయితే ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ కంపల్సరీ కట్టాల్సింది అన్నట్టుగా ప్రిన్సిపల్ సార్ అండ్ ఏవో సార్ గారు కంపల్సరీ కట్టాల్సింది అన్నట్టుగా వాళ్ళ వర్షంలో వారు చెప్పారు. అదొక 15-20 నిమిషాలు డిస్కషన్ అయింది. ఆ వచ్చిన 10 మందిలో వీళ్ళ టీంలో ఒక పర్సన్ పెట్రోల్ తీసుకొచ్చాడు, ఒక 1/2 లీటర్ పెట్రోల్. సందీప్ అని స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ ఉన్నారు. ఆ పర్సన్ ఆ పెట్రోల్ తీసుకొని ఆయన నెత్తి మీద పోసుకున్నాడు. ఆయనకు సందీప్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఆనుకొని నెక్స్ట్ ఒక ఫీట్ దూరంలోనే టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద దేవుని అవి దీపాలు ఉన్నాయండి. ఈ పెట్రోల్ పడగానే విత్ ఇన్ అదే సెకండ్ లా ఆ దీపాల మీద పడింది. ఆయన పక్కనే ఉన్న ఒక 3-4 ఈ మంట మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడి వరకు అక్కడ క్లోజ్ అయిపోయిందండి. మనం ఇప్పుడు కాలింది స్టూడెంట్ లీడర్ సందీప్ కా లేకపోతే స్టూడెంట్ సాయి నారాయణ కా? 100% గా గాలింది. అయితే సందీప్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ గాలింది. ఆయన మీద పోసుకున్నాడు కాబట్టి ఫస్ట్ అంటుకుంది అక్కడి నుంచే. దాని పక్కనే నెక్స్ట్ ఏవో ఇక్కడ కూర్చున్నాడు, నిలబడ్డాడు. ఏవో అశోక్ రెడ్డికి సెకండ్ ఫుల్ గా కాలింది అతను కూడా. థర్డ్ ఇంకొక 3-4 ఉన్నారు, పేరెంట్ వాళ్ళ ఫాదర్ లేదా వెనుకొచ్చిన వేరే 2-3 ఉన్నారు. అదండి. రైట్. ఇప్పుడు అక్కడ వాళ్ళతో పాటు సాయి స్టూడెంట్ తో పాటు వచ్చిన వాళ్ళు ఎంతమంది, సందీప్ తో పాటు ఎంతమందికి కాలింది? ఫాదర్ అండ్ స్టూడెంట్ మిగతా ఇంకొక 8 మంది వచ్చారండి. మొత్తం 10 మంది వచ్చారు. స్టూడెంట్, పేరెంట్ తో కలిపి ఎగ్జాక్ట్లీ 10 మెంబర్స్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళ కండిషన్ అంటే ఎవరు ఫస్ట్ అంబులెన్స్ కి కాల్ చేశారా, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేశారా, ఎవరు చేశారు? మీకు మంటలు అక్కడ వస్తున్నాయని బయటకి ఎట్లా తెలిసింది అక్కడ నుంచి? ఆ టైంకు బయట క్లాసులు నడుస్తున్నాయి, ఎదురుగా రూమ్ లోనే క్లాసులు నడుస్తున్నాయి. టోటల్ కాలేజ్ మొత్తం యాక్టివ్ లో ఉంది. వాళ్ళ వర్కింగ్ డే కింద ఉంది కాబట్టి క్లాసులు నడుస్తున్నాయి. లెక్చరర్లు అందరు కాలేజీలోనే ఉన్నారండి. అయితే ఎగ్జాక్ట్లీ ఆ గొడవ అవుతుంటే ఆల్రెడీ మిగతా స్టాఫ్ కూడా వినబడుతుంది కాబట్టి మేము ఉన్నాము, అది గొడవ అవుతుందని తెలుసు. ఆ టైంకి జరగడం వల్ల అందరు ఉరికొచ్చారు. ఇక ఆటోమేటిక్ గా ఇమీడియట్లీగా మిగతా స్టాఫ్ పిల్లలంతా అరుస్తున్నారు, పిల్లలు పంపించేశారు.
ఈ వీళ్ళని కూడా అంబులెన్స్ లో గాంధీ హాస్పిటల్ పంపించడం జరిగింది. అంటే కేవలం భయపెట్టించడానికి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చుకున్నాడా, ఎట్లా అంటే అగ్గిపెట్ట అట్లాంటివి ఏమైనా తెచ్చుకున్నాడా? ఆయన మీద పోసుకొని భయపెట్టిద్దామని అనుకున్నాడు ఆయన. యాక్చువల్ గా ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే పక్కన దీపాలు వెలుగుతున్నాయని ఆయన అనుకోలేదు, చూసుకోలేదు. ఈ వర్షంలో అది అసలు తట్టలేదు ఆయన 6th సెన్ కు. ఎగ్జాక్ట్లీ ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి తట్టిందండి. ఒకటి